నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే గనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ 29, 30వ తేదీలలో జరగబోయేది తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే మీ పనులు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలను మీరు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జ్యోతిష చక్రంలోని 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి గురించి మనం ఒకసారి గమనించినట్లయితే గనుక వీరు ముఖ్యంగా చురుకుదనం, అదేవిధంగా సమతుల్యతతో, స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచిస్తారు. దౌత్యపరమైనటువంటి లక్షణాలు వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. వృషభ రాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైనటువంటి భావాలను వీరు అధికంగా కలిగి ఉంటారు. వృషభ రాశి వారు త్వరగా వీరికి కోపం అనేది రాదు, వచ్చినా కూడా ఎక్కువసేపు నిలవదు. అయితే వృషభ రాశి వారు ఒకసారి కోపానికి గురి అయితే మాత్రం వీరు కూల్ అవ్వడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చూస్తే వీరు అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఇతరులతో ఎవరితో కూడా పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వృషభ రాశి వారు ఇతరుల యొక్క ఎత్తులకు కూడా లొంగరు. ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవన్నీ కూడా వీరికి బాగా గుర్తుంటాయి అనే చెప్పుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు వీరిని చూస్తే వృత్తి, ఉద్యోగ పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి ఎదురైనా కానీ వీరు అయితే చక్కగా ఎటువంటి ఇబ్బందికి గురి అవ్వరు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత అనేది పొందుతారు కాబట్టే. అదేవిధంగా ఒత్తిడికి మీరు దూరంగా ఉంటారు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారి గురించి చూస్తే కనుక వీరికి ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, ట్రావెలింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, రాజకీయ రంగం, సినిమా రంగాలపైన వీరికి ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఉద్యోగం చేయడం అనేది ఈ వృషభ రాశి వారికి గిట్టని పని. ఇక ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వలన వీరికి మంచి ఆరోగ్యం అనేది కలిగి ఉంటారు. వృషభ రాశి వారి గురించి చూస్తే కనుక మనమైతే ఈ రాశి వారిని ఎక్కువగా గుర్తుంచుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే వీరు ఎక్కువగా మంచి పనులు అనేవి చేస్తూ ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు సొంత వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు వీరి కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరమైనా వెళతారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే గనుక క్షణం కూడా ఆలోచన చేయకుండా వారికి హెల్ప్ చేయడానికి వృషభ రాశి వారు తయారవుతారు. వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా కనబడుతోంది. ఖర్చుల విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆకస్మిక ఖర్చులకు మీరు చాలా దూరంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు ఇప్పుడు రెట్టింపు చేసుకోవాలి. అదేవిధంగా మీరు చేసే ఆదాయ మార్గ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తప్పకుండా ఫలించబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులకి కుటుంబ విషయంలో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలే ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు కాస్త కొన్ని పనులలో ఆందోళనకు గురి అయినా కానీ అవన్నీ తగ్గిపోతాయి. ఇక మీ కుటుంబంలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి సంతానాభివృద్ధికి వస్తారు. వృషభ రాశి వారు ఎవరైతే వివాహం గురించి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి శుభవార్త అందే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా అప్పులు ఏవైనా ఉంటే వాటిని తీర్చేస్తారు. కొత్తగా అప్పుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. వృషభ రాశి వారు వీలైనంత వరకు కూడా ఓపికగా ఉన్నట్లయితే కనుక ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోతాయి. కొన్నిసార్లు మీకు వచ్చే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఎదుర్కోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు అభివృద్ధిని పొందుతారు. అదేవిధంగా మీకు
రేపటి రోజు నుండి కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్లకు చక్కటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. బుధుడు గురువు యొక్క అనుగ్రహం అనేది విపరీతంగా పడుతుంది అని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవే ఉండవు. ఆరోగ్యపరంగా వీరికి ఇప్పుడు చాలా అనుకూలత ఏర్పడుతుంది. వృషభ రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పనులు ఏవైనా పెండింగ్లో ఉండే గనుక వాటిని ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు. దైవ దర్శనాల యొక్క అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వ్యక్తులు ఏ పని చేయాలి అనుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే మొదలు పెట్టాలి. అదేవిధంగా ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే గనుక దానికి సంబంధించి పూర్తి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదు అని అంటే గనుక వారి నుండి మీకు కీడు తలబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు నూతన వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. ఈ సమయంలో మీకు పెంచుకునేటటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా కలిసి వస్తాయి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పనులు చక్కగా వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఎటు చూసినా కూడా విజయ శిఖరాలను అందుకునేందుకు అవకాశాలే పొందబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి చూస్తే గనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు కూడా మీరు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉండాలి. వృషభ రాశి వ్యక్తులకు ఊహించినటువంటి ఖర్చులు కూడా ఇప్పుడు ఎదురు కాబోతూ ఉన్నాయి. వాటన్నిటిని అధిగమిస్తే గనుక ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు. వృషభ రాశి వ్యక్తుల గురించి మనం ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈ రాశివారి మీద తాంత్రిక శత్రువుల పూజ అనేది చేయబోతూ ఉన్నారు. మీరు గనక గమనించినట్లయితే గనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి దానిని కూడా వారు చూస్తూ ఉంటారు. ఇక మీ మీదట మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది. వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదకి వచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు కోరికలు తీరుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడతారు. అదేవిధంగా శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీనితో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మదోషాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.